హే గైస్ ఎలా ఉన్నారు? ఎప్స్టీన్ ఫైల్స్ సాగా ఇప్పుడప్పుడే ముగిసేలా లేదు. ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తెలియదు కానీ రోజుకు ఒక కొత్త పేరు ఎప్స్టీన్ ఫైల్స్ తో లింక్ అవటం, ఆ పేరుతో మల్టిపుల్ స్టోరీస్ సర్క్యులేట్ అవటం జరుగుతుంది. అసలు ఎప్స్టీన్ ఫైల్స్ తో దొరికిపోతాడు అనుకున్న ట్రంప్ మాత్రం దర్జాగా సైడ్ అయిపోతే ఇప్పుడు చనిపోయిన మైకేల్ జాక్సన్, అప్పుడెప్పుడో అండర్ గ్రౌండ్ కి వెళ్ళిన అనిల్ అంబానీ పేర్లు వినిపిస్తున్నాయి. సో ఈ రోజు వీడియోలో ఎప్స్టీన్ ఫైల్స్ లో కొత్తగా వినిపిస్తున్న వాళ్ళు ఎవరు, వాళ్ళ గురించి ఎప్స్టీన్ ఫైల్స్ లో ఏముందో డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. ఎప్స్టీన్ ఫైల్స్ లో బయటికి వచ్చిన మోస్ట్ కాంట్రవర్షియల్ పేరు మైకేల్ జాక్సన్. మీరు ఎంతమందికి మైకేల్ జాక్సన్ గురించి తెలుసో లేదో నాకు తెలియదు, బట్ నాకు మాత్రం బాగా తెలుసు. బేసిక్గా మైకేల్ జాక్సన్కి నేను డై హార్డ్ ఫ్యాన్ అనమాట. నా ఫస్ట్ ఈమెయిల్ ఐడి కూడా మైకేల్ జాక్సన్ పేరుతోనే ఉంటుంది, michaelgipsy@gmail.com. నేను ఫస్ట్ మొబైల్ కొనింది కూడా మైకేల్ జాక్సన్ పాటలు వినటానికే. ఇన్ఫ్యాక్ట్ నా స్టూడియోలో కూడా మైకేల్ జాక్సన్ ఫోటో ఉంటుంది. హీఈస్ ద మోస్ట్ ఇన్నోసెంట్ అండ్ బ్యూటిఫుల్ సోల్. బట్ మైకేల్ జాక్సన్కి వచ్చిన సక్సెస్ని చూసి ఓర్చుకోలేని కొంతమంది మైకేల్ని విలన్ లాగా మార్చేశారు. లేనిపోని స్టోరీస్ని క్రియేట్ చేసి మైకేల్ జాక్సన్ లైఫ్ని ఒక సర్కస్ లాగా మార్చేశారు. అయితే మైకేల్ జాక్సన్ లైఫ్ని డెస్ట్రాయ్ చేసింది మాత్రం అతని మీద వచ్చిన చైల్డ్ మొలస్టేషన్ ఎలిగేషన్సే. 1993లో 13 సంవత్సరాల జోర్డాన్ చాండ్లర్ని మైకేల్ జాక్సన్ అబ్యూస్ చేశాడు అనే ఎలిగేషన్స్ వచ్చాయి. ఈ ఎలిగేషన్స్ మైకేల్ జాక్సన్ ఇమేజ్ని అండ్ అతన్ని పర్సనల్గా కూడా దారుణంగా దెబ్బతీశాయి. అయితే ఈ కేసులో మైకేల్ జాక్సన్ చేసిన మిస్టేక్ ఏంటంటే, తన తప్పు లేకపోయినా ఈ కేసుని కోర్టు బయట సెటిల్ చేసుకున్నాడు. ఆ తర్వాత 2005లో 13 సంవత్సరాల గవిన్ అర్విజోని మైకేల్ జాక్సన్ అబ్యూస్ చేశాడు అనే ఎలిగేషన్స్ వచ్చాయి. జస్ట్ మొలెస్ట్ చేయటమే కాదు, మైకేల్ జాక్సన్ మైనర్స్ కి ఆల్కహాల్ ఇచ్చాడు అనే ఎలిగేషన్స్ కూడా వచ్చాయి అనమాట. అయితే మైకేల్ ఫస్ట్ టైం చేసిన మిస్టేక్ ఈసారి చేయలేదు. కేసుని డైరెక్ట్ గా కోర్టులో డీల్ చేశాడు అండ్ జ్యూరీ మైకేల్ తప్పు చేయలేదని డిసైడ్ చేసింది. మైకేల్ మీద చేసిన 14 ఎలిగేషన్స్ ప్రూఫ్లెస్ అండ్ బేస్లెస్ అని కొట్టిపడేసింది. ఈ రెండు ఇన్సిడెంట్స్ లో మైకేల్ జాక్సన్ తప్పు చేయలేదు, కానీ పపరాజీ వాళ్ళు, మీడియా వాళ్ళు కలిసి ఇష్టం వచ్చినట్లు కథలు రాసి మైకేల్ జాక్సన్ మీద చైల్డ్ అబ్యూజర్ అని ముద్ర వేసి చనిపోయే వరకు మైకేల్ ని వెంటాడి వేధించారు. అండ్ ఎప్పుడైతే చైల్డ్ అబ్యూజర్ అయిన ఎప్స్టీన్ తో మైకేల్ దిగిన ఫొటోస్ బయటకు వచ్చాయో, చాలా మంది హ్యాటర్స్ మళ్ళీ మైకేల్ జాక్సన్ ని నిందించడం మొదలు పెట్టారు. లైక్ మైకేల్ జాక్సన్ నిజంగానే పిల్లల్ని అబ్యూస్ చేసేవాడని, ఎప్స్టీన్ మైకేల్ ఇద్దరిది ఒకటే మైండ్ సెట్ అని, ఇలా చాలా రకరకాల రూమర్స్ వచ్చాయన్నమాట. కానీ ఎప్పుడైతే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ డీటెయిల్డ్ ఎప్స్టీన్ ఫైల్స్ ని రిలీజ్ చేసిందో, మైకేల్ జాక్సన్ కి ఎప్స్టీన్ కి ఎటువంటి సంబంధం లేదని క్లియర్ గా అర్థమైంది. కొత్తగా రిలీజ్ అయిన ఎప్స్టీన్ ఫైల్స్ లో మైకేల్ గురించి మెన్షన్ చేయబడింది, కానీ మైకేల్ జాక్సన్ కి ఎప్స్టీన్ చేసిన క్రైమ్స్ తో ఎటువంటి లింక్స్ లేవు. మైకేల్ జాక్సన్ ఎప్స్టీన్ కలిసి దిగిన ఫొటోస్ జస్ట్ కొన్ని సోషల్ గ్యాదరింగ్స్ లో దిగినవి. అండ్ ఎప్స్టీన్ విక్టిమ్స్ లో ఒకరైన జోనా జోబర్గ్ మైకేల్ జాక్సన్ గురించి 2016లో జరిగిన గఫ్రీ వర్సెస్ మ్యాక్స్వెల్ కేసులో భాగంగా జరిగిన డిపోజిషన్ లో టెస్టిఫై చేసిందనమాట. మైకేల్ జాక్సన్ ఎప్స్టీన్ కి చెందిన పామ్ బీచ్ రిసార్ట్ ని విజిట్ చేశాడు, కానీ మైకేల్ ఎటువంటి సెక్షువల్ మిస్కండక్ట్ లో ఇన్వాల్వ్ అవ్వలేదని జోనా చెప్పింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఏ మీడియా అయితే మైకేల్ జాక్సన్ ని క్రిమినల్ ని చేస్తుందో, ఏ పపరాజీ అయితే మైకేల్ జాక్సన్ ఒక చైల్డ్ అబ్యూజర్ అని నిందలు వేస్తుందో, ఇప్పుడు వాళ్ళే మైకేల్ జాక్సన్ ని హీరో అంటూ న్యూస్లు స్ప్రెడ్ చేస్తున్నారు. లైక్ కొంతమంది ఉంటారు కదా, కాన్స్పిరసీ థియరీస్ క్రియేట్ చేసి థియరీస్ బిల్డ్ చేసేవాళ్ళు, వాళ్ళు ఇప్పుడు ఒక కొత్త స్టోరీని స్ప్రెడ్ చేస్తున్నారు. అదేంటంటే, మైకేల్ జాక్సన్ కొంతమంది పిల్లల్ని ఎప్స్టీన్ ఇంకా అతని క్లయింట్స్ నుంచి కాపాడటానికి అతను నిర్మించిన నెవర్లాండ్ ర్యాంచ్ కి తీసుకుని వెళ్ళేవాడంట. దీనికి అసలు ఎటువంటి ప్రూఫ్స్ లేవు. జస్ట్ ఎప్స్టీన్ ఫైల్స్ లో మైకేల్ గురించి ఎటువంటి నెగిటివ్ పాయింట్స్ లేకపోవడంతో ఈ కొత్త స్టోరీ ఒకటి కుక్ చేసి వదిలారు. ఇంటి నుండి ఒక ఎమర్జెన్సీ కాల్ వస్తుంది. ఆ టైంలో మనీ డిలే అయితే ఆ టెన్షన్ ఎలా ఉంటుందో మనకి బాగా తెలుసు. మెయిన్గా యూఎస్, యూకే, గల్ఫ్ ఇలా అబ్రాడ్ లో ఉండే వాళ్ళకి ఇది కామన్ ప్రాబ్లం. ఫీజులు, డిలేస్, బ్యాంక్ కన్ఫ్యూజన్స్ ఇలా చాలా ఉంటాయి. దానికి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. ఈజీగా ఇండియాకి మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి మీకు యూజర్ ఫ్రెండ్లీ ప్లాట్ఫామ్ గురించి చెప్తాను. అదే ట్యాప్ ట్యాప్ సెండ్. బ్యాంక్ నుంచి లేదా యూపీఐ ద్వారా కూడా మనీ సెండ్ చేయొచ్చు. గ్లోబల్ గా ట్యాప్ ట్యాప్ సెండ్ కి 15 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ ఉన్నాయన్నమాట. 2018 నుంచి ఏషియా, ఆఫ్రికా అండ్ ది కరేబియన్ లో రెమిటెన్స్ సర్వీస్ కూడా వీళ్ళు స్టార్ట్ చేశారు. స్క్రీన్ మీద కనిపిస్తున్న కంట్రీస్ అన్నిట్లో ట్యాప్ ట్యాప్ సెండ్ అనేది అవైలబుల్ గా ఉంది. దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే, జీరో ట్రాన్స్ఫర్ ఫీ.
ఎలాంటి అడిషనల్ ఛార్జెస్ లేకుండా ఇండియాకి మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కాంపిటేటివ్ ఎక్స్చేంజ్ రేట్స్ ఉంటాయి. ట్రాన్స్ఫర్స్ అనేవి చాలా ఫాస్ట్గా ఉంటాయి అనమాట. 96% ఆఫ్ ట్రాన్సాక్షన్స్ 1 minute-లోనే వచ్చేస్తాయి. బోత్ బ్యాంక్ అండ్ యూపీఎస్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దీన్ని యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. మీరు ఫస్ట్ యూజర్ అయ్యుండి నా కోడ్ వాడి $100 ఆర్ అబౌవ్ ట్రాన్స్ఫర్ చేస్తే మీకు $20 బోనస్ కూడా వస్తుంది. వేరే కంట్రీస్ వాళ్ళకైతే ఎంత బోనస్ వస్తుందో నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. సో దీని లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో కింద పిన్ చేసిన కామెంట్స్లో కూడా ఇచ్చాను. వెంటనే ట్యాప్ సెండ్ని డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాదు మైకేల్ జాక్సన్ తన ఫార్మర్ మేనేజర్ డీటర్ వీజ్నర్తో మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డింగ్ కూడా ఒకటి బాగా వైరల్ అవుతుంది. ఒకసారి ఆ కాల్ రికార్డింగ్ వినండి. I don't understand it. What do you mean? I can't talk about it over the phone. I don't know what's going to happen, but I just feel in my soul, only God knows, they could shoot me, they could stab me, they could frame me and say I overdosed on drugs. They can do a lot of things. Who could do this? It's not the government. It's more than the government. But I don't know how to do it. I don't care. They can take me. I don't even care my life anymore. I just want my children to be okay. My angels. ఈ రికార్డింగ్లో చెప్పినట్లే మైకేల్ జాక్సన్ డ్రగ్ ఓవర్డోస్తో చనిపోయాడు. అయితే ఈ కాల్ రికార్డింగ్ ఎంతవరకు నిజం అనేది ఎవరికి తెలియదు. నా దృష్టిలో అయితే మైకేల్ జాక్సన్కి ఎప్స్టీన్కి ఎటువంటి లింక్ లేదు. మైకేల్ ఎప్స్టీన్ని జస్ట్ ఒక్కసారి కలిశాడు, అది కూడా సోషల్ గ్యాదరింగ్లో. ఇకపోతే ఎప్స్టీన్ క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయిన బిల్ క్లింటన్తో మైకేల్ జాక్సన్ కలిసి దిగిన ఫొటోస్ కూడా బయటకు వచ్చాయి. ఇవి ఒక ఫండ్ రైజర్ ఈవెంట్కి సంబంధించిన ఫొటోస్ అనమాట. డెమోక్రటిక్ నేషనల్ కమిటీ ఎవ్రీ ఓట్ కౌంట్స్ క్యాంపెయిన్లో భాగంగా జరిగిన ఈవెంట్లో మైకేల్ జాక్సన్ పెర్ఫామ్ చేశాడు. Ladies and gentlemen, one of the most remarkable performers in American history, the king of pop, Mr. Michael Jackson. సో క్లియర్గా మైకేల్ జాక్సన్కి ఎప్స్టీన్ చేసిన క్రైమ్స్తో ఎటువంటి లింక్ లేదు. మైకేల్ హీరో కాదు, విలన్ కాదు, జస్ట్ ఫేక్ కేసెస్కి బలైపోయిన ఇన్నోసెంట్ పర్సన్. త్వరలో మైకేల్ జాక్సన్ మీద డీటెయిల్డ్ వీడియో చేస్తాను. అది మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టండి. ఇంతవరకు వీడియో మీకు వర్త్ అనిపిస్తే ఒక లైక్ కొట్టండి. ఇకపోతే ఎప్స్టీన్ ఫైల్స్లో మన ఇండియాకి సంబంధించిన వాళ్ళ పేర్లు కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. వాళ్ళల్లో మొదటి పేరు ఫేమస్ ఫెయిల్డ్ బిజినెస్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనిల్ అంబానీ. జూనియర్ అంబానీ అయిన అనిల్ గురించి ఎప్స్టీన్ ఫైల్స్లో డైరెక్ట్గా మెన్షన్ చేయబడింది అనమాట. మార్చి 2017లో అనిల్ అంబానీ ఎప్స్టీన్ని హెల్ప్ అడుగుతూ డైరెక్ట్గా కొన్ని మెసేజ్లు పంపాడు. ఈ మెసేజెస్లో యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అల్లుడైన జారెడ్ కుష్నర్ ఇంకా ట్రంప్ అడ్వైజర్ అయిన స్టీవ్ బెనాన్తో వీలైనంత త్వరగా మీటింగ్ ఏర్పాటు చేయాలని అనిల్ అంబానీ ఎప్స్టీన్ని అడిగాడు. అంతేకాదు ఢిల్లీలో ఉన్న లీడర్షిప్ ఈ హెల్ప్తో హ్యాపీగా ఫీల్ అవుతుందని, డొనాల్డ్ ట్రంప్కి పిఎం మోడీ వచ్చినప్పుడు కూడా ఎప్స్టీన్ అసిస్టెన్స్ కావాలి అని అనిల్ అంబానీ అడిగాడు. మీకు గుర్తుండే ఉంటుంది 2017లో మోదీ గారు యుఎస్ వెళ్ళారు అండ్ ట్రంప్ ఆయన్ని గ్రాండ్గా రిసీవ్ కూడా చేసుకున్నారు. అనిల్ తన మెసేజెస్లో మాట్లాడుతుంది ఈ విజిట్ గురించే. అండ్ అనిల్ ఏమన్నాడో ఒకసారి గమనించండి. తాను ఢిల్లీలో ఉన్నానని, ఢిల్లీ లీడర్షిప్ ఎప్స్టీన్ హెల్ప్ని కోరుతుందని అనిల్ క్లియర్గా అంటున్నాడు. ఎట్ ద టైం ఎప్స్టీన్ మీద కేసులు ఉన్నా కానీ హీ వాజ్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఒక నెట్వర్క్ని ఎప్స్టీన్ ఏర్పాటు చేసుకున్నాడు. సో పిఎం విజిట్లో ఎప్స్టీన్ అవసరం ఉంటుందని అనిల్ ఈ మెసేజ్ చేశాడు. అది కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్. అంటే ఇక్కడ యుఎస్ అడ్మినిస్ట్రేషన్లో ఎవరికి మెసేజ్ చేయకుండా అనిల్ అంబానీ ఒక పీడోఫైల్ అండ్ క్రిమినల్కి మెసేజ్ చేశాడు. అది కూడా పిఎం మోదీ గారి విజిట్ గురించి. అంటే ఎప్స్టీన్కి యుఎస్ అడ్మినిస్ట్రేషన్తో ఎటువంటి కనెక్షన్స్ లేకుండానే అనిల్ అంబానీ ఈ మెసేజ్ చేశాడు. అండ్ 2017లో యుఎస్లో పవర్లో ఉంది ఎవరు? డొనాల్డ్ ట్రంప్. కానీ ట్రంప్ మాత్రం తనకి ఎప్స్టీన్తో ఏ సంబంధం లేదు అని ఎప్పటికీ అంటూ ఉంటాడు. ఆ తర్వాత 2019 మే 23న అనిల్ అంబానీ జెఫ్రీ ఎప్స్టీన్తో 4:30 PM మీట్ అయ్యాడు. అండ్ ఈ మీటింగ్ జెఫ్రీ ఎప్స్టీన్ ఇంట్లో జరిగింది అకార్డింగ్ టు ది డాక్యుమెంట్స్. ఈ మీటింగ్ తర్వాత ఎప్స్టీన్ స్టీవ్ బెనాన్కి మెసేజ్ చేసి మోదీ గారి గురించి మాట్లాడాడు. అంతేకాదు ఇక్కడ ఇండియాకి మెయిన్ ఎనిమీ చైనా ఇంకా
చైనా ప్రాక్సీ పాకిస్తాన్ అని ఎప్స్టీన్ స్టీవ్ బెనన్తో డిస్కస్ చేశాడు. బయటపడిన ఈ ఎప్స్టీన్ డాక్యుమెంట్స్తో తెలిసింది ఏంటంటే 2017 నుంచి 2019లో ఎప్స్టీన్ చనిపోయే కొన్ని నెలల ముందు వరకు అనిల్ అంబానీ ఎప్స్టీన్తో రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉన్నాడు. సరే, వరల్డ్ పాలిటిక్స్లో ఇవన్నీ కామన్, లైక్ పెద్ద పెద్ద బిజినెస్ మెన్ పాలిటీషియన్స్తో ఇన్వాల్వ్ అవటం, ఎప్స్టీన్ లాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న క్రిమినల్స్తో డీలింగ్స్ చేయటం ఇది జరుగుతూనే ఉంటుంది. కానీ అనిల్ అంబానీ పాలిటిక్స్ ఒకటే కాదు, ఎప్స్టీన్తో కొన్ని డార్క్ ఇష్యూస్ కూడా డిస్కస్ చేశాడు. అండ్ వాటి స్క్రీన్ షాట్స్ కూడా ఎప్స్టీన్ ఫైల్స్ ద్వారా బయటపడ్డాయి. ఒక స్క్రీన్ షాట్లో ఎప్స్టీన్ అనిల్ అంబానీ కోసం ఒక టాల్ స్వీడిష్ బ్లాండీ ఉమెన్ని అరేంజ్ చేసినట్టు, ఆ అరేంజ్మెంట్ని అనిల్ అంబానీ అప్రిషియేట్ చేసినట్లు ఉంది. ఇవి అనిల్ అంబానీ ఎప్స్టీన్తో చేసిన కాన్వర్జేషన్స్. అండ్ ఆఫ్ కోర్స్ మోదీ గారి గురించి కూడా ఎప్స్టీన్ ఫైల్స్లో ఉంది. దాని గురించి నేను ఇంతకు ముందు చేసిన వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక పక్కన ట్రంప్కి ఎప్స్టీన్కి లింక్స్ ఉన్నాయి అని క్లియర్గా అర్థమవుతుంటే అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ మాత్రం ఇండియన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్న డాక్యుమెంట్స్ని రిలీజ్ చేస్తుంది. అండ్ అదే టైంలో ఇండియా సరెండర్ అయిపోయినట్లు సిగ్నల్ ఇచ్చే ఒక డీల్ని యూఎస్తో చేసుకుంది. అండ్ ఎగ్జాక్ట్గా ఇదే టైంలో ట్రంప్ ఏమన్నాడు చూడండి. Modi is a great man. That he loves Trump. Now, I don't know if the word love, I don't want you to take that any different. I don't want to destroy his political career, okay? PM మోదీ గారి పొలిటికల్ కెరియర్ని ఎండ్ చేయాలని తాను అనుకోవట్లేదంట. లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీకి ప్రైమ్ మినిస్టర్ గురించి ఇలా పబ్లిక్గా స్టేట్మెంట్ ఇవ్వడం వెనక ఉన్న అర్థం ఏంటి అంటే, ఒక కంట్రీ లీడర్షిప్ని కూల్ చేయడానికి ట్రంప్ దగ్గర అంత బలమైన సిండికేట్ ఉందా? నిజంగా ఎప్స్టీన్ ఫైల్స్ని అడ్డం పెట్టుకుని యూఎస్ మన గవర్నమెంట్ని బ్లాక్మెయిల్ చేస్తుందా? అఫ్ కోర్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ రిలీజ్ అయిన ఎప్స్టీన్ ఫైల్స్ అన్నిటిని స్ట్రాంగ్గా రిజెక్ట్ చేస్తుంది. అండ్ ఒక క్రిమినల్ ఈమెయిల్ డ్రాఫ్ట్స్ బేస్లెస్ అని కొట్టిపడేసింది. ఐ అగ్రీ. నేను స్టార్టింగ్ నుండి చెప్తూ ఉన్నాను, ఈ ఎప్స్టీన్ ఫైల్స్ అనేవి పూర్తిగా నిజం అవ్వచ్చు, లేదా అసలు ఏ ఒక్కటి కూడా నిజం కాకపోవచ్చు. కానీ అపోజిషన్ డిమాండ్ చేస్తుంది కాబట్టి పిఎం మోదీ గారు పర్సనల్గా క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సరే, ఒక క్రిమినల్ ఈమెయిల్స్కి పిఎం మోదీ క్లారిఫికేషన్ ఎందుకు ఇవ్వాలి అని అనొచ్చు. జస్ట్ ఇమాజిన్, ఇన్ కేస్ రాహుల్ గాంధీ గారి గురించి ఏదైనా కాంట్రవర్షియల్గా ఎప్స్టీన్ ఫైల్స్లో ఉండుంటే మన మీడియా ఏ రేంజ్లో రచ్చ చేసేవాళ్ళు, సోషల్ మీడియాలో ఐటీ సెల్ వాళ్ళు ఏ రేంజ్లో గోల చేసేవాళ్ళు, యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ అనమాట. అండ్ వాట్ అబౌట్ ట్రంప్ నోటుకు వచ్చింది మాట్లాడుతుంటే పిఎం మోదీ గారు ఎందుకు కామ్గా ఉంటున్నారు నాకైతే అసలు అర్థం కావట్లేదు. సరే, మోదీ గారిని పక్కన పెడదాం. పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి నేమ్ కూడా ఎప్స్టీన్ ఫైల్స్లో కనిపించింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ఏకంగా సోషల్ మీడియాలో ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది అనమాట. హర్దీప్ సింగ్ పూరికి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ అయితే బయటకు వచ్చాయో వాటిని మొయిత్రా సోషల్ మీడియాలో షేర్ చేసి క్వశ్చన్ చేస్తున్నారు. అయినా కూడా హర్దీప్ సింగ్ నుంచి ఎటువంటి క్లారిఫికేషన్ లేదు యాజ్ ఆఫ్ నౌ. ఒక ఈమెయిల్లో అయితే ఎప్స్టీన్ తన అసిస్టెంట్కి క్విక్ వీసా కావాలని పూరిని ఫేవర్ అడిగాడు. ఇంకో ఈమెయిల్లో హర్దీప్ సింగ్ ఎప్స్టీన్ని కాఫీకి ఇన్వైట్ చేశాడు. వీటన్నిటి గురించి హర్దీప్ సింగ్ పబ్లిక్గా కామెంట్ అయితే చేయలేదు. కానీ తను పెట్టిన ట్వీట్స్ని ఈమెయిల్స్ని డిలీట్ చేయాలని హర్దీప్ సింగ్ తనకి కాల్ చేసి వార్నింగ్ ఇచ్చాడని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఇంకో ట్వీట్ వేశారనమాట. అంతేకాదు, తన ట్వీట్స్ తీయకపోతే ఆమె వెనక జనాలు కూడా వస్తారని హర్దీప్ వార్నింగ్ కూడా ఇచ్చాడని తన ట్వీట్లో మెన్షన్ చేశారు. హర్దీప్ సింగ్ పూరి మొత్తం 3 సార్లు ఎప్స్టీన్ని అతని మ్యాన్హాటన్ టౌన్ హౌస్లో కలిశాడంట. హైలైట్ ఏంటంటే, ఈ మీటింగ్స్ జరిగినట్లు పూరి ఒప్పుకున్నాడు. అయితే ఈ మీటింగ్స్ డిజిటల్ ఇండియా కోసం అంట. ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ పెంచి డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ని పెంచడం కోసం ఈ మీటింగ్స్కి వెళ్ళాడంట. పాపం ఈయనకి ఎప్స్టీన్ చైల్డ్ అబ్యూజర్ అని అసలు తెలియదు అనుకుంటా. పాపం ఈయన పెట్రోల్కి కాకుండా మిల్క్ ప్రొడక్షన్కి మినిస్టర్ని చేస్తే బాగుండేది. పాలు తాగే పిల్లల్లాగా చెప్తున్నాడు ఎప్స్టీన్ చైల్డ్ అబ్యూజర్ అని తెలియదని. అండ్ ఈ మీటింగ్స్ మోదీ క్యాబినెట్ జాయిన్ అవ్వడానికి ముందు జరిగాయంటే క్లియర్గా ఎప్స్టీన్ ఫైల్స్ని అమెరికా టార్గెటెడ్గా రిలీజ్ చేస్తుంది, ట్రంప్ పేరు రాకుండా. అండ్ సోషల్ మీడియా తమకి నచ్చినట్లు ఈ ఫైల్స్ నుంచి కాన్స్పిరసీ థియరీస్ని బిల్డ్ చేస్తుంది. లైక్ మైకిల్ జాక్సన్ ఎప్స్టీన్తో లింక్ ఉంది, ఎప్స్టీన్ ఐలాండ్లో చిన్న పిల్లల్ని చంపి తింటున్నారు, అది ఇదని ఫేక్ న్యూస్లు బాగా స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ ఎవరు కూడా మన పిఎం పేరు ఇందులో ఎందుకు వచ్చింది, మన పెట్రోలియం మినిస్టర్ పేరు ఎందుకు వచ్చింది, ఎప్స్టీన్ ఫైల్స్ రిలీజ్ అయిన వెంటనే ఇండియా ఎందుకు ఒక చీప్ డీల్ని అమెరికాతో చేసుకుంది అని మాత్రం ఎవరు అడగట్లేదు. ఆల్రెడీ ఇండియా యూఎస్ డీల్ గురించి నేను 2 వీడియోస్ చేశాను. ఇన్ కేసు మీరు మిస్ అయితే చూడడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. అండ్ మనకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే అక్కడికి వచ్చి ఫాలో కొట్టి మీరు నాకు డిఎం చేయొచ్చు. అక్కడ కూడా మనం టచ్లో ఉందాం. అండ్ ఈ తరం అమ్మాయిలు పెళ్ళికి ఎందుకు నో చెప్తున్నారో ఒక మంచి వీడియో చేశాను. రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఇస్తాను, మిస్ అయితే తప్పకుండా చూడండి. అండ్ ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.